చెప్పండి. 18,000 శ్లోకాలు అటు రావాలంటే ఇంక ఏది పడితే అది చెప్తారా? అయ్యా ఇది ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రం ప్రమాణం ఉండాలి. వే శృతి స్మృతి పురాణానాం తు ఎత్ర విరోధో భవేత్ తత్ర శృతిర్ ప్రమాణం. శృతి ఆ, ప్రమాణం తత్ర. ఈ పాయింట్ ఏంటంటే ఇది ఉట్టి వైదుకులకే తెలుసండి ఈ మాట. ఈ మాట మనం ఎవరికైనా చెప్పినా ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ అప్పయ్య దీక్షిత గారు చెప్పిన పాయింట్ ఇది. ఆ అసలు ఎన్ని గ్రంథాలు ఉందండి నేను ఆయన ఫస్ట్ మనం శాస్త్రం చదివినప్పుడు ఫస్ట్ రూల్ ఏంటండి? శాస్త్రం వేదం మూల ప్రమాణం. ఉమ్, మీరు వేద వాక్యాల్ని దేంతో ఖండించలేరు, పురాణాలతో ఉమ్, అసలు ఖండించలేరు. ఇప్పుడు ఉమ్, నేను ఈ మాట అన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే, వీళ్ళు అందరి అందరి దగ్గర వీళ్ళు ట్యాగ్ చేసి ఈయన భాగవత పురాణాన్ని ఖండిస్తుండండి, భాగవత పురాణంలో ప్రక్షిప్తం అంటుండండి, అట్లా అండి ఇట్లా అండి అని మాట్లాడుతాను. నేను అన్నా, నేను ఏమన్నా వాస్తవం అంటే మధ్వ వాళ్ళు, నా మతం కాదు ఇది, మధ్వ సంప్రదాయం వాళ్ళు గౌడీయులో 3 చాప్టర్లు యాడ్ చేసిర్రు దశమ స్కందంలో అని చెప్పి. వల్లభ సిద్ధాంతం వాళ్ళు గౌడీయులు యాడ్ చేసిరని చెప్పారు. సాక్షాత్ మాధ్వ సంప్రదాయం వాళ్ళు బ్రహ్మ సూత్రాలలో 555 సూత్రాలు ఒప్పుకోరు, 538 అంటారు. ఉమ్. ఇదండి, ఇది మన సనాతన ధర్మంలో ఉన్న లూప్ హోల్స్ ఇవి. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, నేను భాగవతాన్ని ఒప్పుకోవట్లేదు. భాగవతం మన శాస్త్రం కాదు. శాస్త్రం మెయిన్ మూల ప్రమాణం వేదం. సనాతన ఉమ్. ధర్మం భాగవతం ఓరియంటెడ్ కాదు. సనాతన ధర్మం ఆ, పౌరాణికం కాదు. సనాతన ఉమ్, ధర్మం వైదికం. ఈ వైదికానికి అనుకూలంగా ఉండేవే, అనుకూలంగా అర్థం చేసుకునేవే, సులభంగా అర్థం చేసుకోవడానికి వచ్చిన శాస్త్రాలు పురాణం. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు వ్యాసుల వారి మాటకి వ్యాలిడిటీ వచ్చింది. మీరు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నారు. ఈ వాక్యం ఇంకా ఒక కథ, పురాణం యొక్క కథని పక్కకు పెడితే ఏది ఇంపార్టెంట్ మీరు చెప్పండి. శాస్త్రం మనకు వేదమే ప్రమాణం. ఇప్పుడు గీత, ఇప్పుడు భగవద్గీత వాక్యం అనేది ఇట్ ఈస్ ఉపనిషత్ ఈక్వల్. ఇది ఉపనిషత్ ఈక్వల్. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్స్. ఇప్పుడు భగవద్గీత అనేది మోక్ష శాస్త్రం. ఈ మోక్ష శాస్త్రాన్ని మీరు పురాణంతో కొట్టేస్తారా? ఇప్పుడు భగవద్గీతకి భాగవతానికి ఇట్లా మిక్సప్ చేసారు. ఇప్పుడు మనం ఇస్కాన్ వాళ్ళైనా మధ్వులనైనా శ్రీ వైష్ణవులు ఎవరినైనా ఏమైనా అడిగితే ఏమన్నా అంటే భాగవతంలో అలా ఉందండి, గోలోకం గురించి భాగవతంలో ఉందండి, ఇక్కడ అక్కడ ఉందండి, ఇది ఉండదండి. ఇప్పుడు అంటే మీకు ఫస్ట్ మనం అదే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ శాస్త్రంలో ఉన్న గ్రెడేషన్ ఏంటి? ఇప్పుడు ఈ శాస్త్రంలోనే శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వచ్చింది. శ్రీకృష్ణ పరమానంద స్వామి వారు చెప్పినప్పుడు మనకి భగవత్ ఇప్పుడు ఏదైనానండి ఫస్ట్ ఒక బేస్ అనేది ఉంటది. ఆ బేస్ పెట్టుకొని దాన్ని పట్టుకొని మనం పోవాలి. ఆ బేస్ ఏంటిదంటే వైదికం, వేదం. ఆ వేదం ఒకవేళ మనం సపోజ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే భాగవతంని ఒకటి పట్టుకున్నారు, దాన్ని తగ్గట్టు అన్ని కలుపుకుంటున్నారు. ఇప్పుడు నిట్ పికింగ్, చెరీ పికింగ్ అంటారు కదా. ఎగ్జాక్ట్. అట్లాగా ఆ వేదంలోంచి శ్రీకృష్ణుడు శాంతనోపనిషత్తులో శ్రీకృష్ణుడు గురించి ఇది చెప్తున్నారు. లేకపోతే అథర్వణ వేదంలో ఏదో చెప్తారండి వీళ్ళు, శ్రీ చైతన్య మహాప్రభు గురించి వచ్చింది అది ఇది అని. నాకు దాని మీద కూడా అనుమానమే. ఎందుకు అనుమానం అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు తప్ప పూర్వీకులు ఎవరు పరంపర ఎవరు చెప్పలేదు. ఒక కాళిదాస మహాకవి దాని గురించి ప్రస్తావన చేయలేదు. ఒక లీలాశుకుల వారు కానీ, ఒక పెద్ద పెద్ద ఇప్పుడు పోతన గారు రాసినారు తెలుగు భాగవతం. దాంట్లో ఈ చైతన్య మహాప్రభు గురించి రాసినారా? ఇప్పుడు వాళ్ళు చెప్పనప్పుడు మీరు వచ్చి ఇవాళ చెప్తే అనుమానం అసలు ఎట్లా సరిపోదు కదా, సరితూగాలి కదా శాస్త్రం అన్నప్పుడు. మీ మళ్ళీ ఈ విషయము ఉట్టి వాళ్ళే చెప్తారు. మీరు అన్నట్టు ఆ గౌడీయ వైష్ణవులు కానీ ఈ వీళ్ళే చైతన్య మహాప్రభు, చైతన్య ప్రభు ఎత్తుక్కున్నారనమాట. ఆ భజ గోవిందం శంకరాచార్యులది. ఆ వేదంలోంచి కలిశాంతన ఉపనిషత్తు, పద్మ పురాణంలో ప్రక్షిప్తాలు కొన్ని ఉన్నాయి. ఆ వర్సెస్ పద్మ పురాణంలో శివగీత కూడా ఉంది. అదొద్దు మనకి. అదొద్దు, అదొద్దు. వాళ్ళ శివ అదొక వాక్యం పట్టుకొస్తారు కదా, మాయా శాస్త్రం అసత్ శాస్త్రం అంట. మాయావాదం అసత్ శాస్త్రం, అది ప్రక్షిప్త వాక్యం. అది ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు ఆ వాక్యాన్ని. వీళ్ళు అది పట్టుకొస్తారు, మాయావాదం ఇది మీది అసత్ శాస్త్రం, ఇది రాక్షస సిద్ధాంతం అటుగా. ఈ మధ్వులు స్టార్ట్ చేసిరు, మధ్వులు రామానుజులు కూడా, వీళ్ళు శ్రీ వైష్ణవులు వీళ్ళు స్టార్ట్ చేసారు ఇది అసుర సిద్ధాంతం. వీళ్ళు వాటి కింద కామెంట్ లాస్ట్ టైం పెట్టిండు, దే బిలీవ్ నో ఫార్మాట్. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ ఈశ్వర ఫార్మ్స్. ఆల్ నో ఫార్మ్స్ వన్ ఆర్ ఫార్మ్ ఈశ్వర. ఈస్ అబౌవ్ ఎవ్రీ వన్. ఆ సాకార నిరాకార ఉపాసకులం మనం. ఎవరికి ఎట్లా 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 నచ్చితే వాళ్ళకి అట్లా ఎట్లా పూజించుకుంటారు. కానీ ఇదే దేవుడు గొప్ప,
ఇదే ఈయననే అందరికన్నా పైన మిగతా వాళ్ళందరూ డెమి గాడ్ అనేటటువంటి ఎబ్రహామిక్ కాన్సెప్ట్ మన దగ్గర ఉండదు. అది వైదికమే కాదు అది. కానే కాదు. అది నేను దాన్ని రీసెర్చ్ చేసినానండి. ఇది వైదికం కాదు, ఇది పంచరాత్రికమే. ఓ ఎందుకంటే మన వేదికం ప్రకారం మరి మనం చిన్నప్పటి నుంచి ఏం విన్నామండి, మన ఇంట్లో కానీ మన గురువుల దగ్గర నేర్చుకుంది ఏంటి? ఉన్న ఒక ఈశ్వరుడు యొక్క మూడు రూపాలు ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మహేశ్వర్లు. ఉమ్, సో ఇది మహాభారతంలో దీని ప్రమాణం ఏంటంటే త్రిమూర్తి ఆత్మకో దేవ, బ్రహ్మ విష్ణు శివాత్మక. ఉమ్. ఇది మనకి చాలా చోట్ల ఉందండి. స్కంద పురాణంలో ఉంది, పద్మ పురాణం, చాలా చా- చోట్ల ఇవే ఆ ఉన్నాయి. ఇదే శాస్త్రం అంటే ఇదే మరి. అంతే, ఒకదానికి ఒకటి మ్యాచ్, లింకింగ్ మ్యాచ్ అవుతుంటది. సమన్వయం కదా అదే. సమన్వయం అవుతుంటది ఒక్కొక్కటి. మీరు సమన్వయం లేనిది తెచ్చి పెట్టారనుకోండి, ఇట్లా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలిసిపోతుంది. తులసి తోటలో గంజాయి మొక్కలాగా తెలిసిపోతుంటది, అరే ఇది డజన్ బిలాంగ్ హియర్ అని. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు భగవద్గీతలో వందల శ్లోకాలు జీవన్ముక్తి గురించి మాట్లాడుతున్నాయి. ఉమ్, మీరు వైకుంఠం తెచ్చి పెట్టిరు అందులో, వైకుంఠము గోలోకం తెచ్చి పెట్టిరు. మనకు ఉమ్, తెలియదా? కనిపెట్టలేరా? మీరు ఉమ్. భగవద్గీత బట్టి కొట్టి సంస్కృతం నేర్చుకోండి, మీకు కనిపిస్తుంది. అరే ఈడ జీవన్ముక్తి లేదు ఈడ. నిజం. బాగా చెప్పినారు ఈ మాట. అదేనండి ఇప్పుడు కేవలము బట్టి కొట్టి చదివితే అర్థం కాదు. అది అట్లా నేర్చుకునేది కానే కాదు. ఆ వీడియోలో కూడా ఆయన బట్టి కొట్టి చదువుతున్నాడు, సంస్కృత జ్ఞానం లేదు. ఒక్కొక్క పదాన్ని విడదీసి చదువుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక దగ్గర ఆ, మీరు అన్నారు, ఏమన్నారంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా ఇట్లా ఇదొక శ్లోకం, త్వత్ ప్రసాదాత్ అని ఇట్లా శ్లోకం ఉంది కదా. ఇది అర్జునుడికి చెప్పినాడు, కానీ మనకేమో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణవ్రజ అని చెప్పిండంట. అంటే అది అర్జునుడికి చెప్పిండంట, ఇదే మనకు చెప్పిండంట. అది చెరీ పికింగ్ ఇది. ఏంటి అసలు ఇంత కన్వీనియంట్ గా వాడుకోవడం? అది ఎక్కడ ఉందా అసలు భగవద్గీతలో? మనం ఇది అడుగుతాం, అర్జునుడికి చెప్పిన. సరే నాయన నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, వ్యాకరణంలో లేకపోతే మీమాంసంలో నియమాలు ఉంటాయి కదా, దీని వల్ల ఉమ్. నేను దీని దీని ఇట్లా అర్థం ఆ అర్థం చెప్తున్నా, ఒక ఒక అవునవును. రూల్ చెప్పు. అవును. ఏ అవును. మీమాంస రూల్ వాడుతున్నారు మీరు? ఏ అతిదేశ వ్యాకరణం? అతిదేశ సూత్రమా, లేకపోతే సంజ్ఞా సూత్రమా, ఇట్లాంటి ఏమన్నా ఉంటే ఇట్లా చెప్పండి మరి. ఏమైనా ఉంటే మేము దాని అట్లా అది కదా శాస్త్రం తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడతారు. అంతేగాని దీని ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో నిజంగా అది అర్జునుడు చెప్పినాడు, ఇది మనకు చెప్పినాడంట. ఆయన ఆ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేది లాస్ట్కి వస్తుంది. వీళ్ళు అన్ని ఇడిచిపెట్టేసారు, అన్ని అధ్యాయాలు ఇడిచిపెట్టేసి లాస్ట్ పట్టుకొని అరే కృష్ణుడు పోను, కృష్ణుడి దగ్గర పోంట. సరే, ఇక్కడ ఇక్కడ ఇంకో కామెంటరీ మీకు జోక్ ఏంటి చెప్పాలా? సర్వధర్మాన్ని పరిత్యజ్య అర్థం ఏంటి తెలుసా మీకు? ఇల్లు ఇడిచిపెట్టి చెప్పండి. ఇస్కాన్ జాయిన్ అవ్వమని. ఉమ్. అట్లనేది ఇలా మాట. అసలు సరే సరే మీ ప్రకారమే. ఆయన ఏమంటాడు ఇంకో మాట. సరే ఈ పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్ గోలోకం టిక్. దాని తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య, ఆయన ఎంత కన్వీనియంట్ గా, అదేమో అర్జునుడికి అంటే ఇదేమో మనకంట. గీతలు ఎక్కడా లేదు అట్లా. అందరికి అర్జునుడిని అడ్డుపెట్టి సమస్త మానవాళికి ఇచ్చినటువంటి అని మీరు జ్ఞానోపదేశం. అన్నదానికి నేను ప్రమాణం చెప్తా. శంకర భాష్యంలో అర్జునం నిమిత్తీకృత్య ఆ సర్వలోకానుగ్రహార్థం కుర్వన్ శ్రీ భగవాన్ వాచ. ఆ అది అది కదా శాస్త్రం చదవడం అంటే. భాష్యం సంస్కృత జ్ఞానంతో పాటు సంప్రదాయ జ్ఞానంతో పాటు ఆ యొక్క భాషా జ్ఞానము, ఆ సంప్రదాయ జ్ఞానము, శాస్త్ర జ్ఞానము ఇట్లా పోవాలి. శాస్త్రంలోకి పోతే ఒక జ్ఞానం పొందితే అట్లా పోవాలి. శిష్యులను కూడా అట్లనే తీసుకెళ్ళాలి తప్ప శిష్యులు దొరికిరు కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా దానికి గొర్రెలను తయారు దీనికి చేస్తున్నారు గొర్రెలను తయారు చేస్తున్నారు అంతే. ఈ లుట్టిగా పోయి మీరు కమెంట్ పెట్టండి, హాఫ్ నాలెడ్జ్, మీకు ఏం తెలియదు, వైష్ణవ అపరాధం, ఈ కమెంట్ పెట్టుర్రు అంతే. ఎట్లా చదువుకోకండి. ఎట్లా పడితే అట్లా ఇంకా దొరికినారు కదా అని వాళ్ళని అమాయకుల్ని మోసం చేసేయడమే. మీరు ఎట్లా షాక్ లింక్. అవుతారండి. మనం మనం చెప్పండి. ఎవరైనా మన గురువులలో మనం విన్నామా ఇది లైక్ వ్యాకరణం నేర్చుకోవద్దు చాలా కాంప్లికేటెడ్ అని విన్నామా ఎప్పుడైనా? అసలు అట్లా ఇంకా అట్లా మన చెప్పినాడు గురువులు గురువు మనకి కాదు. పక్కగా నేర్పిస్తారు వ్యాకరణం, అది నేర్పిస్తారు. నేర్చుకుంటే నీకు అనిపిస్తుంది నిజమైన అనిపిస్తుంది నేర్పిస్తారు కదా. ఈ అవును. కేశవానంద్ అనే వ్యక్తి గురించి చెప్పినా కదా, ఉమ్, వీళ్ళ మెయిన్ ఫిలాసఫీ, వీళ్ళ హెడ్స్ ఏమంటారంటే వ్యాకరణం నేర్చుకోవద్దు, వేదాలు కూడా చాలా కాంప్లెక్స్, ఆ ఉపనిషత్తులు వేదాల్లో అవును. 10 అర్థాలు ఉంటాయి, వ్యాకరణంలో అవును. టైం వేస్ట్ చేయొద్దు,
మీరు ఖాళీ హరే కృష్ణ చేసి మా ట్రాన్స్లేషన్ చదవండి చాలు, యాస్ట్రీస్ చదవండి, ఇవేం నేర్చుకోద్దండి. నేను అన్నా ఆయన నేర్చుకోద్దు అంటాడంటే దాని అర్థం నువ్వు నిజం చూడకూడదు అన్నట్లు. నిజంగా అది అంతే కదా. ఇప్పుడు మనం మనం మన గురువుల అనుగ్రహం ఉంది కాబట్టి మనం చూసినాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో, ఇందులో వీళ్ళు చాలా ఆ, మారేడుకాయలు బాగున్నాయి కలుపుతున్నారు. పులిహోర అనకూడదు, మంచిది అది, ప్రసాదాలు పెడతారు కానీ బిర్యానీ బిర్యానీ కలుపుతున్నారు వీళ్ళు మంచిగా. అండ్ రజోగుణోపేత ఆహారం అది, అందుకే అంటున్నాం. అంతే. అయితే ఇప్పుడు ఆ, వీళ్ళు ఇప్పుడు సరే వాళ్ళ ప్రకారమే పోదాం. సర్వ ఏమంటే రాముని కూడా పక్కన దోసేసి కృష్ణుడు అంటారు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇదే మాట రామచంద్రమూర్తి కూడా అంటారు మరి. ఆ ఆ సకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అంటారు. సేమ్ డిట్టో శ్లోకం. కానీ రాముడు కృష్ణుడు కాదు వీళ్ళకి. ఎందుకు వీళ్ళు భాగవతంతో డైరెక్ట్ ఇంకా భాగవతం ప్రకారం అన్ని మార్చుకోవాలి. చెరీ ఎస్. పికింగ్ నెట్ పికింగ్ చేయాలి. ఆ, అయితే ఇప్పుడు భాగవతం ప్రకారం వేదం కూడా మారిపోతుంది ఇక. వేదం, అసలు వేదం, ఇగో నాకు చాలా సన్నిహితుడండి. నా సన్నిహిత స్నేహితుడితో వాగ్వివాదం అయితే వాడేమన్నాడు తెలుసా, నువ్వు వేదం మొత్తం చదివినావా. ఇప్పుడు మనకి తర్కశాస్త్రంలో స్థాళీ పులాక న్యాయం అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే ఒక స్థాళి అంటే పళ్ళెం, మీకు తెలిసింది. అవును. పులాక అంటే తండులం, తండులః పులాకం భవతి యదా పచన సమये, యదా పచామహ తండులం భవతి పులాకం. అయితే ఇప్పుడు పులాకము అంటే ఉడికినటువంటి అన్నం. ఒక పళ్ళెంలో అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే వండిన కుండంతా తినం మనం. ఒక చిన్న మెతుకు తీసుకొని నోట్లో వేసుకొని ఆహా అయ్యిందిరా ఇది ఉడికింది అంటాం. ఇది కూడా అంతే. వేదం చదివినావా అంటాడు. అరే వేదం చదవాల్సిన అవసరం ఉందా? వేదంలో కొన్ని శ్లోకాలు మీరు ఇందాక చెప్పినట్టు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతం ఇట్లా ఇవన్నీ చదువుతుంటే తెలిసిపోతుంది. అరే ఇక్కడ నారాయణుడు అన్నాడు, అక్కడ ఆ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని ఇలాంటి శ్లోకాలు వస్తున్నాయి. అబ్బా అక్కడ మన శ్రీ సూక్తం. అసలు ఇవన్నీ చదువుతుంటే మీకు అర్థం, ఓహో, స బ్రహ్మ, స హరి, స శివ, సేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ, ఈ వాక్యం ఇప్పుడు మనం ఈ వాక్యం కొద్దాం. ఇది వేద వాక్యం మీరు చెప్పింది. ఆ, సబ్రహ్మ స స విష్ణు స హరి స రుద్ర ఆ, సోక్షర స పరమ ఆ, స్వరాట. ఉమ్, ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఆ పరమాత్మనే అన్ని దేవతా రూపాల్లో ఉన్నాడు. 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 ఇది కదా ఈ ఇది వేదాన్ని అర్థం వైదికం. చేసుకున్నాం. ఇది వైదికం. వైదికం. ఉమ్, ఇప్పుడు ఇక్కడ పంచరాత్రం అని ఏదైతే అంటున్నాను నేను, ఉమ్, పంచరాత్రం అనేది ఏంటంటే ఈ వైష్ణవులకి ఒక మాన్యువల్ అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఉమ్, క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంటుందో, ఉమ్, ముస్లిమ్స్ కి ఖురాన్ ఉంటుందో, ఉమ్. హిందూస్ కి ఏమి ఉండాలండి? వేదం. వేదం. వేదం కదా, కరెక్ట్. ఉమ్, వేదం. ఇప్పుడు హిందువులలో వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, గాణపత్యులు ఉన్నారు, శౌర్యులు ఉన్నారు, కుమారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు. అందరూ. ఉమ్, అందరికీ వేదమే ప్రధానం. ఉమ్, ఇందులో ఒకడికి వేదం వర్తిస్తుంది, ఇంకోటి వర్తించదు అట్లా ఉండదు. అందరం మనం వైదిక ధర్మమే, ఇదంతా సనాతన ధర్మంలో ఒకటి ఉంది. ఇప్పుడు మీ ఇండివిజువల్ సెక్ట్స్ అంటే సెక్టేరియన్ అంటారు, వీళ్ళు ఇండివిజువల్ ఉమ్, కల్ట్స్ కి ఇండివిజువల్ బుక్స్ ఉంటాయి. ఉమ్. ఆగమాలు అంటారు కొన్ని. అది ఆగమాలలో వైదిక ఆగమాలు ఉన్నాయి, అవైదిక ఆగమాలు ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఈ వైదిక ఆగమాలలో కూడా కొన్ని అవైదిక అంశాలను కొట్టేయాలి. ఉమ్, అలా ఇప్పుడు ఈ పంచరాత్రం అనేది ఈలో ఒక ఐడియా వస్తుంది ఏంటంటే, విష్ణు ఫస్ట్ వచ్చినాడు. విష్ణు ఇస్ ద మెయిన్. ఈ విష్ణువు నుంచి ఫస్ట్ బలరామ వచ్చిండు. బలరామ ఆర్ ఆదిశేష కేమ్ ఫస్ట్. అండ్ ఉమ్, దెన్ కేమ్ ఫోర్: ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, వసుదేవ. దీన్ని చతుర్వ్యూహం అంటారు. ఈ ఫోర్ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినాడు. ఉమ్, ఇది మనకు వేదాల్లో ఎక్కడ కనిపించదు, మనకు మహాభారతంలో కనిపించదు, రామాయణంలో కనిపించదు, భగవద్గీతలో కనిపించదు, ఎక్కడ కనిపించదు. ఈ ఉమ్, కాన్సెప్ట్ పంచరాత్రంలో వస్తుంది. ఉమ్, అండ్ ఈ కాన్సెప్ట్ ని వేదవ్యాసుల వారు 2242 బ్రహ్మసూత్రంలో కొట్టేస్తారు, ఉమ్, ఇది అవైదికం అని. ఉమ్, ఉమ్, పంచరాత్రంతో ఉమ్, కేచిత్ అవేదికం అసమంజసం అవి అండ్ కొన్ని అవిరోధమైన ఉన్నాయి, కానీ ఇక్కడ ఉమ్, వాళ్ళు అవే తీసుకొస్తారు. ఇప్పుడు ఉమ్, వాళ్ళు శివ నింద చేస్తారండి, అమ్మవారి నింద చేస్తారు, హేళన చేస్తారు భక్తులది. మీరేమో అసురులు అన్నట్టు అంటారు. అంటే సేమ్ ముస్లిం కాఫీర్ అంటాడు, మీరు ఉమ్. మీరు వైష్ణవ ద్రోహి, వైష్ణవ అపరాధి ఇట్లాంటి అంతే. మాటలు మాట్లాడతారు. అంటే బిబ్లికల్ కూడా ఆ, ఉంది కదా. దీనికి మీరు బీజం ఇదే.
దీనికి ఆ, బీజం ఎందుకంటే మీరు ఎందుకు అలా అంటున్నారంటే మీరు విష్ణు అందరికంటే ఫస్ట్ పైన ఉన్నాడు, లేకపోతే ఈ ఇస్కాన్ వాళ్ళు కృష్ణ ఉన్నాడు. సో దిస్ హోల్ కాన్సెప్ట్ హ్యాస్ టు బి మనం హిందువులకు తెలవాలి. ఉమ్, ఇది అవైదిక కాన్సెప్ట్. చతుర్వ్యూహం అనేది ఒక అవైదిక కాన్సెప్ట్. ఉత్పత్తి అసంభవాత్, ఇది వేదవ్యాసుల వారి సూత్రం. అంటే విష్ణు నుంచి ఫస్ట్ వసుదేవ సారీ దిస్ బల బలరాం. సో విష్ణు నుంచి బలరామ లేకపోతే ఆదిశేష వచ్చిండు, తర్వాత 4 వ్యూహాలు వచ్చాయి, ఇది ఎవ్వరు ఏం రాలేదండి. ఉత్పత్తి ఉమ్, అసంభవం. ఈశ్వరుడి నుంచి ఏది ఉత్పన్నం అవ్వలేదు ఫస్ట్. ఉమ్, సో మీరు ఫస్ట్ ఒకరు వచ్చారు, సెకండ్ ఒకరు వచ్చారు, తర్వాత 4 వచ్చినాయి, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చిన్న చూపు, అందుకే ఉమ్, శివుడిని చిన్న చూపు. అండ్ ఆబ్వియస్లీ శివుడే లాస్ట్ వచ్చిందంటే ఇక మా అమ్మవారు మర్చిపోండి, కుమారస్వామి మర్చిపోండి, వినాయకుడు ఉమ్, మర్చిపోండి, వీళ్ళందరూ డెమిగాడ్స్. సో దిస్ హోల్ ఐడియా ఇప్పుడు మధ్వలకి ఇదే ఐడియా ఉన్నది, ఈడ శ్రీ వైష్ణవులకి ఇదే ఐడియా ఉన్నది, గౌడీయులకు అందరు వైష్ణవులకు ఇదే ఐడియా. సో అందుకే వీళ్ళందరూ కామన్ గా వీళ్ళు మాయావాదం అనే హేట్రేడ్ పట్టుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు అద్వైత సిద్ధాంతం ప్రకారం మనకి ఏ ఏ ఫామ్ అయినా ఆలంబనం అండి. ఉమ్. ఆలంబనం అంటే ఇట్ ఈస్ అ లింగ, ఇట్ రిప్రజెంట్స్ పరమేశ్వర్. అవును. మనకి ఎవరితో ఏం భేదం లేదు. మీరు కృష్ణుడు ఉమ్, అనుకోండి, రాముడు అనుకోండి, అది వేదం, మనకి వేద సమ్మతం. ఎందుకంటే సబ్రహ్మ అవును. స విష్ణు సరుద్ర, ఎవరైనా అవును. వర్షిప్ చేయండి. అవును. ఇక్కడ మోడర్న్ లో కొన్ని కొన్ని కొత్త ఆకారాలు కూడా వర్షిప్ చేస్తారు. ఒక చెట్టుని పూజ చేయండి, తప్పే ఉంది. అవును. అవును. సర్వం మనకి అంతర్బహిష్య తత్ సర్వం అన్నప్పుడు ఉమ్, ఎవరు దేని ఆరాధిస్తే నీకెందుకు. శ్రీ శ్రూయతే భగవద్గీత, దృశ్యతే పివ. ఉమ్, ఇప్పుడు భగవద్గీతలో క్లియర్ గా ఏ యథా మాం ప్రపద్యంతే పద్యంతే. తాన్స్ ఉమ్, తథా ఏవ భజామ్యహం. ఉమ్. అవిధిపూర్వకం అవ్వనివ్వండి, అది శాస్త్ర సమ్మతం కాదు, వాడు ఆరాధన చేస్తుండు, కాళీమాత ఆరాధన చేస్తుండు, సరే ఆ తాంత్రికం అయితే ఏంటి, నీకేం నొప్పి. అంతే కదా, వాళ్ళు కూడా ఇప్పుడు అందరు ఒక తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలంటే చాలా దారులు ఉన్నాయి, రహదారులు చాలా ఉన్నాయి. అట్లా పట్టుకొని ఎన్నైనా దారిలో పోవచ్చు, పోయేది ఆయన ఆయన దగ్గరికే, ఆ స్వామి వారి పాదాల దగ్గరికే పోయేది. కానీ ఎప్పుడైతే ఇట్లా ఒక ఈగో బయలుదేరుతుందో, అంటే ఈయననే దేవుడు మీరందరూ అసురులు, అది చాలా, అది అసలు ఎట్లా, మీరు గుణత్రయ విభాగం చదువుకుంటున్నారు కదా ఈ భగవద్గీతలో, అసలు మీరు చదవడమేనా, అప్లై చేయరా? అప్లై అప్లై అది నో రిప్లై, నో రిప్లై, అప్లై అప్లై నో అది రిప్లై. వైష్ణవులకు అప్లై కాదండి, అది ఒట్టి వేరే వాళ్ళకి, అంత డెమిగాడ్ వర్షిపర్లకు. అది మాకు సంబంధం లేదు. మేము ద్వేషిస్తాం, మేము తిడతాము, మేము గుళ్ళు మార్చేస్తాం కూడా. చాలా జరిగినాయి. ఇప్పుడు నాతోనే నా స్నేహితుడు ఆ శివాజీ డెమిగోడ్ అంటాడు. మళ్ళీ ఏంటిది వివేకానంద, వివేకానంద అంటే ఆయనకి వివేకము లేదు, ఆనందము లేదు, ఇది అనేది ఇస్కాన్ వాళ్ళు వివేకానంద. అంటారు కదండి ఇది. ఇస్కాన్ వాళ్ళు అంటారు. ఆ, మరి ఇంత ద్వేషపూరితంగా నువ్వు చెప్పినావంటే నీకు ఎవరు నేర్పించినారు కదా అక్కడ? కరెక్ట్. ఎవరు అంతెందుకు ప్రభుపాద గారు అనలేదా? ఆయన మాయావాద ఫిలాసఫీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ శంకరాచార్య టు ప్రీచ్ దట్, బట్ టు కౌంటర్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ హీ హ్యాడ్ టు క్రియేట్ ఆర్ మేక్ ఇట్ అన్నాను. ఆయన ఎవరండి అట్లా చెప్పడానికి? అసలు ఏం క్వాలిఫికేషన్ శంకరాచార్యుల గురించి మాట్లాడ, అసలు ఒక వేదంలో ఒక పన్న మామ్నాయం చేయగలరా? హరే హరే కృష్ణ అని చెప్పేసినారు, ఇంత స్థాపించినారు, అంత స్థాపించినారు. అయితే ఫాల్స్ కాన్ బికమ్ ట్రూత్ కదా. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఎంత, నేను అదే అన్నా, ఇప్పుడు ఒక ఎరువులతో, పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, కృత్రిమ ఎరువులు, ఆ ఎరువులు రసాయనాలతో పండించే పంట 1,00,00,000 కోట్ల మందికి అన్నం పెడుతుంది. అట్లా అని చెప్పేసి సహజంగా పండిన పంట వేస్ట్ అంటామా? అది ఆ పెద్ద, ఇది ఆ పెద్ద. మనం అది వదిలేసినాము, సహజ పంట వదిలేసి ఇది పట్టుకున్నాం కాబట్టి మనకి ఇదే పెద్దగా కనిపిస్తుంది. కానీ సహజ పంట అన్నిటికన్నా శ్రేష్టము. సహజమైన వేదము, శాస్త్రము, గురు పరంపరాగతంగా వచ్చినటువంటి వైదిక సమ్మతమైనటువంటి మాటలు, ఇవి గొప్పవి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నట్టే, మరి రామచంద్రమూర్తి కూడా ఇస్తాడు కదా అభయం. ఆ సకృదేవ ప్రపన్న, ఇంకా ఇక శ్రీకృష్ణ పరమాత్మ అయిన ఆయన ఏం వాడినాడు? లకారం వాడినారు. మోక్షయిష్యామి అన్నారు, భవిష్యకాలం అది. మోక్షయిష్యామి, రామచంద్రమూర్తి ఏమన్నాడు? దదామ్యేతది, ఇప్పుడే ఇస్తా అన్నారు, వర్తమాన కాలం అది. అంటే రామచంద్రమూర్తి ఒక ఆకు ఎక్కువే కదా ఆయన, తొందర వచ్చి రక్షిస్తాడు. కృష్ణుడు అనుకో, అరే సాయంత్రం వస్తాడేమో ఆయన, మోక్ష ఇష్యామి అన్నాడు కాబట్టి సాయంత్రం వస్తాడు. కృష్ణుడు రామచంద్రమూర్తి దదా అన్న ఇప్పుడే అన్నాడు కాబట్టి ఇప్పుడే వస్తాడు అని చెప్పి, మరి వ్యాకరణం మాట్లాడొచ్చు అట్లా. అవును. మసిపూసి మారటం చేయాలంటే దాన్ని కూడా పట్టుకోవచ్చు, చెరీ పికింగ్, నెట్ పికింగ్. కాబట్టి ఈ ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఆ, శాస్త్రాన్ని కలగాబులుగు చేయడము, మాకు తెలుసు మేము చెప్తున్నాం కదా అని మాట్లాడడము, ఇట్లా చేసి
భక్తులని మోసపెట్టొద్దు, ఆస్తిక జనులని మోసం చేయొద్దు. అండ్ ఉన్నది వీళ్ళు ఉన్నట్టు ఎట్లా చేస్తారండి, ఇప్పుడు భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకంలో వాసుదేవ సర్వం అని వస్తుందండి. ఆ సో వాసుదేవ సర్వం ఈజ్ ఇన్ కీపింగ్ విత్ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ వ్యాప్య స్థితి నారాయణ స్థిత. వాసవ దాసుదేవ సర్వం ఇన్ కీపింగ్ విత్ సర్వం కల్విదం బ్రహ్మ ఇన్ కీపింగ్ విత్ ఐతదాత్మ్యం ఇదం సర్వం పురుష ఏవ ఇదం ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాస్యం ఇదం సర్వం ఇన్ని వచ్చినాయి. మనకి ఇన్ని ఆ సమన్వయాలు వచ్చాయి. అన్ని సో దీన్ని వచ్చినాయి. సమన్వయం అంటే ఉన్నదంతా ఈశ్వరుడే అని చెప్పడానికి మొత్తం శాస్త్రం యొక్క తాత్పర్యం. తాత్పర్యం. ఇప్పుడు దీన్ని ఎట్లా ట్వీస్ట్ చేస్తారంటే వీళ్ళు ఈ సమన్వయం మర్చిపోండి, వేదాలు ఏదో చెప్పేసి ఈ వేదాలను మనం పట్టించుకోరు ఎట్లైనా మనం పౌరాణికం. ఉమ్, ఇంకోటి ఏంటంటే నేను మీకు 4 వ్యూహ చెప్పిన కదా, చతుర్వ్యూహాలను. ఉమ్, ఎవరు? వసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఉమ్. సో ఇక అక్కడ వాసుదేవ అంటే వీళ్ళు ఈ వాసుదేవుడిని తీసుకొస్తారు. ఓహో. ఆహా. అంటారు ఆ విష్ణు వైకుంఠంలో కూర్చున్నాడు. ఆ, ఇది ఉమ్, చతుర్వ్యూహాల్లో వచ్చిన ఫస్ట్ వాసుదేవుడు. ఆయన అన్ని జీవరూపాల్లో ఉన్నాడట. అంటే అట్లా అల్లేరు అనమాట. చూడండి, ఉమ్, ఈ వైదికంతో సమన్వయం అవ్వాలి గీతాశాస్త్రం. ఉమ్, ఉమ్, గీతాశాస్త్రం పంచరాత్రంతో కలవదు. వీళ్ళు ఉమ్. కలిపారు, వీళ్ళు కన్విన్స్ అయిపోతారు. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆల్రెడీ సంస్కృత్ నేర్చుకున్న వాళ్ళు, కొంచెం గురువులు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది బ్లఫ్, ఇది చాలా పెద్ద బ్లఫ్ చేస్తుంది. అవును. ఇప్పుడు ఏమవుతుంది, కొత్త వాళ్ళు వచ్చిర్రు అనుకోండి, వాళ్ళకి ఇది అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి నమ్మకం ఏర్పడిపోయింది, అరే పంచరాత్రం మన మెయిన్ శాస్త్రం అని. ఇప్పుడు ఎట్లా కౌంటర్ ఇస్తా అంటే, మొన్న ఒక స్వామి, ఒక పెద్ద పీఠాధిపతి, వైష్ణవ్, శ్రీ వైష్ణవ్ ఆయన, ఆయన ఉమ్. నాకు కౌంటర్ ఇచ్చిరన్నమాట. లేదు, ఎట్లా పంచరాత్ర ఆగమం అనేది మనకు సాక్షాత్ విష్ణువు ఇచ్చాడని. ఇప్పుడు మనం డిబేట్ ఏం చేయాలంటే, ఇప్పుడు విష్ణు వైదాలు ఇచ్చిరా లేకపోతే పంచరాత్రం ఇచ్చిరా? ఇప్పుడు వేదాలు ఇచ్చిన విష్ణు పంచరాత్రం ఎందుకు ఇస్తున్నాడండి? అండ్ పంచరాత్రం మీకు ఇచ్చిండు, అది వైష్ణవ శాస్త్రం, అది మీరు రాసుకున్నది అవును. శాస్త్రాలు, అది ఎవరు అవును. విష్ణు ఏమి ఇవ్వలే. ఇప్పుడు అవును. విష్ణు ఉవాచ అని నేను రాసుకుంటే అది విష్ణు ఇచ్చినట్టయితుందా? ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని నేను శివ ఉవాచ అని రాస్తా, మీరు సుబ్రహ్మణ్య ఉవాచ అని రాయండి, అది శాస్త్రం. దీన్ని దీన్ని పోతన గారు ఏమన్నారంటే, జ్ఞాన కలునిలోని శారదయోవలి అన్నారు. అంటే కలుడు వాడు, కానీ జ్ఞాని. అప్పుడు ఏం చేస్తాడు? జ్ఞాని అంటే నా ఉద్దేశం కొంచెం శాస్త్రం తెలిసిన, కానీ కలుడు. అప్పుడే దానిలో ఉన్న శారద అమ్మవారిని తప్పుగా తీసుకెళ్ళి ఇట్లా తాటకులు అల్లడం అంటారు. అంతే, ఇది మొత్తం ఇట్లా అల్లుతారు అన్నమాట. సో ఇట్లా కన్విన్స్ చేస్తారు జనాలను. ఇప్పుడు నేను వాసుదేవ సర్వం అంటే, వాడు ఆల్రెడీ మైండ్ లో వాసుదేవ అంటే ఆ 4 వ్యూహాల్లో ఫస్ట్ వచ్చే వాసుదేవుడు అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు అవును. ఒక ఆమె కూడా ఇట్లనే ఆర్గ్యూ చేసింది ఆ గోవింద సేవ ఛానల్. వాసుదేవ సర్వం అంటే ఎవరు ఎవరు అంటే, అరే ఎవరంటే వాసుదేవ సర్వం అంటే ఫామ్ అనేది కృష్ణుడు ఫామ్ అండి. ఇప్పుడు వాసనాత్ పెన్ అంటాం. వాసుదేవస్య. ఆ ఇప్పుడు పెన్ అంటామండి. ఇప్పుడు ఈ పెన్ అనేది ఎవ్రీథింగ్ ఎట్లయితుందండి? ఇది ఒక ఫార్మ్, ఇట్ లిమిటెడ్ ఓన్లీ టు దిస్ మచ్. ఆ, ఇప్పుడు అవును. కృష్ణుడు ఒక ఆకారం, ఆ ఆకారం ఎగ్జాక్ట్లీ. లిమిటెడ్ ఓన్లీ టు బాడీ. బట్ అవును. కృష్ణుడు అక్కడ ఏమంటాడు, వాసుదేవ సర్వం నేను సర్వతా వ్యాపించున్నా అంటే కృష్ణుడు రూపంలోనా? కాదు. మా ఫ్రెండ్ అయితే అన్నాడు, లేదు కృష్ణుడు రూపంలోనే ఉన్నాడు అన్నిట్లా అంటే, నేను అన్నా ఒకటే అన్నా, మరి ఆయన హైట్, విడ్త్, లెంత్ ఎంతో చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు ఆయన కృష్ణుడే అంతా అదే ఫామ్ లో ఉన్నాడు అంటాడు, రెండు కాళ్ళు చేతులు అట్లా ఉన్నాడు అంటే, మరి హైట్ విడ్త్ నాకు చెప్పు, ఎందులో ఉంది, ఏ శాస్త్రంలో అని చెప్పాను. లేదు నీకు తెలియదు, నీకు అర్థం కాదు అది ఇది అంటాడు. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ పాయింట్. వాసన. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదే ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మీరు శాస్త్రం, సంస్కృతం ఎందుకు, ఇప్పుడు మనకి వేదాంగాలు, వేదంతో పాటు అంగములు ఎందుకు చదువుకోవాలి, అందులో వ్యాకరణం ఒకటి. ఇప్పుడు వాసనాత్ వాసుదేవస్య, వాసుదేవ అంటే మన లెక్క బాడీ, వీళ్ళతో వచ్చిన ఇబ్బంది అదండి. ఆయన కౌంటర్ వీడియోలో కూడా ఏమన్నాడంటే, బల్బు ఒక దగ్గర ఉంది కదా, బల్బు అంతా ప్రకాశం ఇస్తున్నప్పుడు ప్రతి మనిషి నెత్తి మీద బల్బ్ ఎట్లుంటది? బల్బ్ ఒకటే ఉంటది, అయినా అన్ని ప్రకాశం ఇస్తా ఉంటాడు. మీరు ఎట్లా అంటున్నారంటే, ప్రతి జీవుల్లో దేవుడు ఉంటాడంటే, జీవుడే దేవుడు అంటే, అందరిలో దేవుడు అంటే, నేను అందరిలో ఉన్నానా? అంటే ఆ బల్బ్ అనేది అందరి నెత్తి మీద ఉందా అంటాడు. సింపుల్ ఇప్పుడు లాజిక్ మీరు ఒకటి అండి. చెప్పండి, ప్రమాణం అనేది వేదమా లేకపోతే ఇట్లాంటి ఉపమానా? ఉపమా ఆ ప్రమాణమే కదా. ఇట్లా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఎట్లా కొట్టాలంటే, ఇప్పుడు ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్న చిన్న బుచ్చి పిల్లగానికి జనరల్ ఫిజిక్స్ చెప్తారు. క్వాంటమ్ ఫిజిక్స్ ఎవరికి చెప్తారు? ఒక గ్రాడ్యుయేట్, ఒక అర్హత ఉన్నటువంటి ఆయనకి క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తారు. నువ్వు క్వాంటమ్ ఫిజిక్స్ తీసుకొచ్చి జనరల్ ఫిజిక్స్ తో కలుపుతా అంటే, అది ఎట్లా సమన్వయం అవుతుంది? ఇక్కడ జనరల్ ఫిజిక్స్ కాదండి, ఎల్కేజీ లెవెల్, ఇది ఇంకా అక్షరాల లెవెల్ ఉన్నారు వీళ్ళు.
దీనికి సమాధానం ఏంటిదంటే, ఇప్పుడు బాడీతోని పోల్చకు. జీవుడు సర్వత్రా అస్తి, సర్వత్రా తత్ త్వం అసి అంటే అందరిట్లో నువ్వు ఉన్నావంటే ఈ బాడీ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఆ బల్బ్ అనేది ఫిజికల్, ఒక ఫిజికల్ ఫామ్. ఆ బల్బ్ అక్కడనే ఉంటది, అది కదలదు. కానీ దాంట్లో ఉన్న ఎనర్జీ ఉంది. ఎనర్జీ కెన్ నీదర్ బి destroyed nor be created. ఇట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సైన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు అది కూడా రాంగ్ అంటావా? లేదు భగవద్గీతలో అది భాగవతంలో లేదు, అది కూడా రాంగ్ అంటారేమో. ఓ వీళ్ళ వీళ్ళ ప్రభుపాద అది మీరు ఫిలాసఫీ సైన్స్ గురించి విన్నారనుకోండి, అది ఎంత అన్సైంటిఫిక్ గా మాట్లాడడం మీకు అర్థమవుతుంది. ఆ, ఇప్పుడు ఆగని, నేను ఇది పూర్తి చేస్తాను. ఆయన తప్పకుండా నాకు కౌంటర్ కావాలి. ఇప్పుడు బల్బ్ గురించి అన్నాడు, సూర్యుడు గురించి అన్నాడు. సూర్యుడు అక్కడ ఉండి ప్రకాశం ఇస్తున్నాడు కాబట్టి కాంతి ఇచ్చే సూర్యుడు రూమ్ లోకి ఎట్లా వస్తాడు? ప్రతి రూమ్ లో ఉంటాడా, లేకపోతే ప్రతి మనిషి నెత్తి మీద ఉంటాడా అన్నాడు. సూర్యుడు ఫామ్ అది. అందులో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది అది ఎట్లాంటి విస్ఫులింగాలతో సహస్రాలు ఆ కాంతులతో వెలిగిపోతున్నటువంటి పరమేశ్వరుడు యొక్క చైతన్యం అది. ఆ అది చెప్పేది అద్వైతం, వేదం చెప్పేది అది. మన శాస్త్రాలు చెప్పేది నువ్వు జనరల్ ఫిజిక్స్ తో కొట్టుకోటుకు అస్తమానము. గో బియాండ్ దట్. దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ ఫిజిక్స్. తర్వాత వచ్చింది క్వాంటమ్, మన శాస్త్రం నుంచే క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. అందులో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో, సూర్యుడిని వెలిగింప చేస్తుందో, చంద్రుడిని వెలిగింప చేస్తుందో, ఆ తేజస్సే నీలో ఉంది. దాట్ మీన్స్ when you realize that you are the Brahman through sadhana, through proper Guru Anugraha or practice, you realize that you are in that Surya, you are in that moon, not physically. That energy you feel that. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక పీఠాధిపతులు వచ్చి కూర్చుంటే సందేహం కోసం వచ్చినారు. వారికి ఒక సందేహం ఉంటే పీఠాధిపతి వచ్చినారు. వచ్చి కూర్చుంటే రమణ మహర్షి పీఠాధిపతులు మాట్లాడుకోలేదు, జస్ట్ ఇట్లా చూసుకున్నారంతే. ఇట్ రియలైజ్డ్. ఈయన అడిగినారు, ఆయన చెప్పేశారు, ఆయన వెళ్ళిపోయినారు. శిష్యులు బిక్కమొఖం వేసుకొని కూర్చున్నారు. ఇట్ హ్యాపెన్. ఇప్పుడు నేను నా ఇక్కడ ఇస్కాన్ గుళ్ళలోనే నేను ఇట్లా కుప్పి గంతులు వేసుకుంటూ కూర్చుంటా అంటే జ్ఞానం అనేది తెలియదు. ఎందరో బయటకు పోయి ఒకసారి హిమాలయ నాసిక్ ప్రాంతాల్లో కానీ ఒక యోగుల్ని కలిసితో వారితో మాట్లాడితే ఇవన్నీ బయటపడతాయి. దట్ వన్ థింగ్ మీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటి. అది ఎప్పుడు వెన్ వి రియలైజ్ సాధన ధ్యాన ఆ, మన సాధన ద్వారా కథక రేణువత్ అంటారు ఆత్మబోధల శంకరాచార్యులు. ఈ జ్ఞాన సాధన చేస్తుంటే ఇప్పుడు మనం నీటిని శుద్ధి చేయడానికి కతకం అనేటటువంటి ఒక ఫలం వాడతామంట. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో తెలీదు, అప్పుడు వాడేవాళ్ళు. అది ఏమవుతుందంటే ఆ ప్యూరిఫై చేసి 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 నీటిలో కలిసిపోతుంది. సేమ్ ఒక బుడగలు సముద్రం వీళ్ళకి ఇచ్చే ఎగ్జాంపుల్స్, వీళ్ళు అడ్డమైన ఎగ్జాంపుల్స్ ఎత్తుక్కొని రాంగ్ కనెక్ట్ చేస్తుంటారు. సమన్వయం మీరు అన్నట్టు అది శిష్యులు నమ్మేసా కరెక్ట్ కదా అంటారు. ఒక ఫిజికల్ ఫామ్ ఎట్లా ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటారండి? వీఆర్ అంటే ఇక్కడ టాకింగ్ ప్రాబ్లం అబౌట్. ఏమొస్తుంది అంటే వీళ్ళు అనేది ఇప్పుడు ఆ ఫోర్ వ్యూహం చెప్పినా కదా, వీళ్ళకి పంచరాత్రం ప్రకారం ఇంకొకటి ఏముందంటే జీవులు పుట్టినారు అని ఉన్నది, జీవుల్ని సృష్టించిరంట. వీళ్ళ పంచరాత్రం ప్రకారం ఇప్పుడు మన వైదం ప్రకారం ఏంటి, జీవో బ్రహ్మేవ, ఇది శంకర వచనం కాదు. తత్వం అస్మి అహం బ్రహ్మాస్మి అయితే ఆత్మమిదం సర్వం, సర్వాత్మ అంటే ఆత్మ సర్వం బ్రహ్మ. ఇది మనం వేదంతో అర్థమైంది, వేదం ప్రమాణం ఇది. ఇప్పుడు వీళ్ళ ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే జీవులు నానా ఎందుకు అంటే జీవుల్ని విష్ణు సృష్టించినాడంట ఒక టైంలో. ఆ జీవులు చాలా మంది చాలా వ్యాపించి చాలా ఎక్కువ లైక్ మెనీ అయిపోయినారంట జీవులు పుట్టినారు. మనం జీవులు పుట్టినారని మనం ఏమన్నాం ఇప్పుడు. జీవులు ఎప్పుడు అనాది, జీవుడు బద్ధుడైనా అనాదే, జీవుడు ముక్తుడైనాక తెలుసుకోవడానికి నిత్యత్వం పొందుతాడు. జీవన్ముక్తి. So Jiva is not really enclosed by the mind or anything. So what is enclosing Jiva? So what is separating Jiva? So జీవుడికి మధ్య భేదం ఏంటి? ఆకాశమా? ఇప్పుడు మీకు నాకు మాయ. మధ్యలో డిఫరెన్సెస్ ఆకాశ్, రైట్? లైక్ వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ స్పేస్. నౌ ఫార్ అవే ఫ్రమ్ స్పేస్. తైత్తిరీయ ఉపనిషత్ సేస్ తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. అంటే ఆకాశ ఈజ్ నాన్ సెపరేట్ ఫ్రమ్ ఆత్మ. ఆకాశ డజంట్ హ్యావ్ ద కెపాసిటీ టు డివైడ్ ఆత్మ. So if అదే division ఇక్కడ is not నిజమే. possible, so you are holding on to Pancharatra. You are not holding on to Veda. పంచరాత్రం అనే ఒక అవైదిక కాన్సెప్ట్స్ చెప్పే ఒక సెక్టేరియన్ ఆగమం, ఒక కల్ట్ బుక్ కాన్సెప్ట్స్ ని మీరు వేదంని ఎట్లా ఖండిస్తారు? వేదార్థం ఇదే వేదార్థం అని ఎలా చెప్తారు? అంటే మేము చెవులలో పూలు పెట్టుకున్నామా?
హిందువులు అనేటోళ్ళు చెవులో పూలు పెట్టుకున్నోళ్ళ. అసలే సనాతన ధర్మం కాదు అట్లా మాట్లాడితే. ఇప్పుడు మీరు ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమన్నారు, మేము సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాం అంటారు. సనాతన ధర్మం అది కాదు కదా. అదే మీరు ఇదే అంటున్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. కార్యకారణ ఆ, ఈ ఏదైతే చర్య ఉందో ఇది మ్యాచ్ కావట్లేదు. మీరు చేసేది ఒకటి, కార్యం ఒకటి ఉంటుంది, మీరు చెప్పేది మాత్రం వేరేలా ఉంటుంది. సనాతన ధర్మం ఎట్లయితే, భాగవతం ఒకటే సనాతన ధర్మం. 18 పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాన్ని, అష్టాదశ ఉప పురాణాన్ని. మీరు ఇవన్నీ తీసుకోండి. టేక్ ఎవ్రీథింగ్. వీళ్ళు ఎట్లా తీసుకొస్తారంటే, మీరు మా గురువు గారు రామానుజాచార్యులు ఏం చెప్పినారు, అన్ని పురాణాల్లో అన్నింటికంటే శ్రేష్టమైంది భాగవత పురాణం. అంటే భాగవతం పురాణం. వేదవ్యాసుల వారంట రాసి 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 ఆయనకి ఏదో వెలితి పుట్టిందంటండి. వెలితి ఉమ్, పుట్టి అయ్యో నేను ఏదో మిస్సింగ్ ఉన్నది అంటే, అప్పుడు ఆయన గ్రహించారట, నేను రసభావన అనేది నేను మిస్ అయిపోయినాను, అసలు ఉమ్, ఆ రసభావన గురించి రాయాలి అని అప్పుడు భాగవతం రాశారు అని ఒక స్టోరీ పట్టుకొస్తారు. ఉమ్. సి సరే, అప్పుడు రసభావన కోసం రాసినారంటే అదేమన్నా అంటే ఆ, లేదు అసలైన దేవుడిని ఇంకా చెప్పలేదు, అసలైన దేవుడి గురించి చెప్పాను అన్నాడు. లేదు, రసభావన. అంటే టు ఎస్టాబ్లిష్ భగవద్గీత, విష్ణు పురాణ ఆర్ బిలో, భాగవతం మీద. అది వేదవ్యాస మహర్షి అట్లా ఏం చెప్పలేదు, మీకు తెలుసు నాకు తెలుసు. చదువుకున్న వాళ్ళు వేదవ్యాసులు ఎవరు. చెప్పలేదు, వీళ్ళ ఆచార్యులు చెప్పినట్లా. ఆహా. మళ్ళీ ఏం చేసిరంటే, నేను ఇన్ని పురాణాలు రాశాను కదా, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కటి చెప్పాను, చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నది అంటే దానికి ఒక పరిష్కారం ఇచ్చినట్ట వేదాల వ్యాసుల వారు. ఏమన్నారంటే, ఈ పురాణాల్లో మూడు షట్కాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సత్వ పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలు. ఈ ఉమ్, తామస పురాణాలు ఏంటంటే ఆబ్వియస్లీ శివ పురాణము, ఈ మన స్కంద పురాణం, దేవి పురాణం అన్ని తామస పురాణం. సో ఉమ్, సత్వ పురాణం ఏంటి, భాగవతం, శ్రీమద్ భాగవతం. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని ఖండించలేదు ఏ పురాణాలు అంటే. ఉమ్, ఇప్పుడు మనం అంటాం, అరే మహాభారతంలో త్రిమూర్తి ఆత్మకో దేవ, బ్రహ్మ విష్ణు ఉమ్. శివాత్మక, హరివంశంలో ఉంది, మళ్ళీ పద్మ పురాణంలో ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ కన్సిడర్ చేయమండి. భాగవతంలో ఏమన్నారు, అది లేదు. భాగవతంలో చతుర్వ్యూహం కూడా వస్తుందండి, మీరు ఆశ్చర్యపోతారు. భాగవతంలో చతుర్వ్యూహం వస్తుంది, దశమస్కందం, సార్ వ్యూహమా? చతుర్వ్యూహం. అ- అదేంటి? ఆహా, అచ్చా, నాలుగు మీరు ఇందాక చెప్పింది. ఆ వా భాగవతం చతుర్వ్యూహం వస్తుంది. అని అంటారు, అవునా? అక్కడ ఉన్నది మీరు ఎట్లా ఖండిస్తారంటారు. ఇప్పుడు ఇక అంటే ఒట్టి అట్లాంటి భాగవతం. మరి సరే, మరి అట్లా అయితే శివపురాణంలో చాలా ఉన్నాయి. ఎట్లా అంటే శరభావతారం అని చెప్పేసి శివయ్య ఇది చేసిన నరసింహ అవతారం తీసుకున్నప్పుడు నరసింహస్వామిని అణచడానికి ఆయనని అంటే ఆయనను ఒక కోపాన్ని తగ్గించడానికి స్వామివారు శరభావతారం ఎత్తినారండి. మరి అది కూడా తీసుకోవాలి కదా. అది తీసుకోం మేము, అది సాంబస పురాణం కదా. సరే, అంతెందుకండి. ఇప్పుడు భగవద్గీతలో ఏమన్నారు? గుణత్రయాతీత. మీరు సత్వ రజ తమో, సరే మీరు అన్నది అదే అనుకుందాం శ్లోకము. భగవంతుడు ఎవరు? గుణత్రయాతీత. కానీ మీరేం చేస్తున్నారు? గుణాలనే పట్టుకున్నారు ఇంకా. వీళ్ళు ఏంటి, భగవంతుడు అంటే సత్వగుణం, వీళ్ళకి ఒక సత్వ ఆబ్సెషన్ ఉందన్నమాట. వీళ్ళు ఎక్కడుంది? మన ఏమంటారంటే, భగవద్గీతలోనే ఉంది కదా. ఆ భగవద్గీతలో గుణ క్లియర్గా ఏముందండి, ఏ చైవ సాత్వికా భావాహ రాజసాస్ తామసాశ్చే మత్తః ఏవైతే తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. అంటే అన్ని సత్వ రజస్ తమస్ నా నుంచి వచ్చాయి, కానీ నేను ఎందులో ఆ, పర్టికులర్ లేదు. అవును. వీళ్ళేం చేసిర్రు, మా విష్ణు ఆకారము అత్యంత సత్వగుణము, ఓ వీళ్ళు పెద్ద అల్లిరు. ఇప్పుడు మనం అంటాము, సరే అండి, ఇప్పుడు మీరు నిర్గుణమని మమ్మల్ని అంటారు, మమ్మల్ని బద్నాం చేసి, వీళ్ళు ఆ మాయావాదులు ఆకారం అంటే వీళ్ళకి అసహ్యం, అది ఇదే మీ ఇష్టం వచ్చింది అన్నారు, సరే మంచిది. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. ఉమ్. నిర్గుణత్వాత్, ఈ నిర్గుణం అదే నేను, చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు నేను నిర్గుణ స్వరూపాన్ని అని. ఇప్పుడు ఈ నిర్గుణాన్ని వీళ్ళు ఏమంటారంటే, రామానుజు ఏమంటాడు, ఆ నిర్గుణం అంటే చెడ్డ గుణాలు లేవు భగవంతుడికి అంటాడు. అది చెరిపికి. సరే మళ్ళీ మేమంటే మళ్ళీ ఏ చైవ సాత్విక భావాహ, అక్కడ సమన్వయం అవ్వాలి కదా. అక్కడ ఏమన్నారు, సాత్వికాహ రాజసాహ తామసాహ మత్తః ఏవ నత్వహం తేషు తేమయి. అంటే నేను అందులో లేను, నేను ఒక్క ఉమ్, దాంట్లో లేను. ఉమ్, మళ్ళీ ఈ వాక్యాన్ని ఏం చేస్తారు, అవును, కిచిడి. అవును. అది ఇప్పుడు శ్రీభాష్యం ఏంటంటే కిచిడి అది. ఇప్పుడు మనకు బెల్లంకొండ రామరాయ కవీంద్రులు ఉన్నారు, ఆయన అవును. క్లియర్ గా చూపించేసి ఇది ఎంత కిచిడి. ఇది మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ. చాలా అదొకటి. చాలా మంది ఇది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అన్వయం చేసి ఇది కుదురుతుందా, కుదరట్లేదా, దీంట్లో ఉన్నటువంటి తాత్పర్యము సమన్వయం భేదంతో అవుతుందా,
ఇది సబ్జెక్ట్ ఉన్నవారు. అంతేగాని 700 శ్లోకాలు నేర్చుకొని వచ్చి ఆ ఏదో ఇక మా 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 బుక్ లో మా పుస్తకంలో ఇది ఉందండి కాబట్టి ఎట్లా బై హుక్ ఆర్ క్రుక్ యా. వి హావ్ టు ప్రూవ్ ఇట్. సి ఇఫ్ భాగవత ఈజ్ రియలీ హ్యావింగ్ చతుర్వ్యూహ, ఇన్ 10 స్కంద చతుర్వ్యూహం ఉంది అనుకోండి. వేదం మీరు చెప్పారు, సబ్రహ్మ సవిష్ణువు సరుద్ర. ఈ వేద వాక్యాన్ని ఏ పురాణం ఖండించే కెపాసిటీ లేదు. మధ్వ తంత్ర ముఖమర్దనం అని అప్పయ్య దీక్షితుల వారు రాశారు. ఏం రాసిన అందులో చాలా అద్భుతం అండి. క్లీన్ పాయింట్ ఏంటంటే వేద వాక్యాలని టచ్ చేసే అర్హత పురాణ ఇతిహాస వాక్యాలకి లేదు. ఫస్ట్ పాయింట్. సో అక్కడ భాగవతం చతుర్వ్యూహం చెప్పినా దాన్ని మీరు వేద వాక్యాలకి అనుకూలంగా మార్చుకొని అర్థం చేసుకోండి. ఉమ్, కానీ మీరు వేదార్థాన్నే కొట్టేసి ఈ పంచరాత్రమే వేదార్థం అని స్థాపిస్తే అది మీ మూర్ఖత్వమే అవుతుంది. అది ఇంకొకటి, వేపర్. ఉమ్, రామాయణానికి ప్రమాణం ఏంటండి? సారీ, ఈ రాముడికి ప్రమాణం ఏంటి? శ్రీరామాయణం, వాల్మీకి రామాయణం. ఆ, మళ్ళీ రామాయణం అంటే ఎవరు తీసుకొస్తారు? ఆ, వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం. కృష్ణుడికి ప్రామాణ్యం ఏంటి అంటే మహాభారతం, అవును, భాగవతం మహాభారతం. కాదు. మహాభారతం. ఉమ్, మహాభారత ఈస్ ద మెయిన్ ప్రమాణ గ్రంథ ఫార్ భగవాన్ శ్రీకృష్ణ. దీని ఎందుకు పట్టుకోరు అంటే ఇది వైష్ణవ మతానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని పట్టుకోరు. పట్టుకోరు అదే. మరి ఇప్పుడు నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. ఇప్పుడు నేను ఒకటి ఫామ్ చేసుకున్న ఒపీనియన్, దాని తగ్గట్టు నేను ఇప్పుడు పికింగ్ చేసుకోవాలి. ఒక వేదంలోకి వెళ్ళి అది పిక్ చేసుకోవాలి, నాకు అనుకూలంగా తీసుకోవాలి అది. అంతే. నమ్మే వాళ్ళు కూడా నాకు అర్థమవుతుందంటే కొంతమంది గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా కొంతమంది? మౌఢ్యంగా, ఎంత మౌఢ్యంగా ఉన్నారంటే కొంతమంది జనాలు కూడా, అరే కరెక్ట్ ఇది కాదు కదా మరి ఎట్లెట్లా అవుతుంది అని అనుకుని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక సినిమా డైలాగ్ ఉందండి, ఏమంటారు అంటే ప్రతి ఒక్కడికి ఒక ధర ఉంటుంది అంటారు. అంటే ఆ ఇప్పుడు అందరూ ఎంత సాధించిన లైఫ్ లో అవును, ఒక్కడు ఒక్కొక్క దాన్ని పడిపోతాడు. అవును, కరెక్ట్. ఇమోషనల్ గా, ఇస్ ఆల్ అవును, ఇమోషనల్. అవును, ఇప్పుడు నిజమే, కొంతమందికి వాస్తవం. ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఏం సిచ్యువేషన్స్ ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, ప్రొఫెషనల్ గా డౌన్ ఉన్నా, ఇట్లా గుడికి వెళ్తే వాళ్ళకి కొంచెం దే కైండ్ ఆఫ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. శాంతవత. ఉమ్, ఇప్పుడు ఇది ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సనాతన ధర్మం. ఇప్పుడు ఉమ్, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తః. సో నీకు జిజ్ఞాసు. ఆర్త, ఇప్పుడు ఆర్త అంటే నాకు ప్రాబ్లం, డిస్ట్రెస్, స్ట్రెస్, ఉమ్, పరేషాని, దీని అవును, పోయి దేవుణ్ణి రెస్టార్ట్ అవ్వు. కానీ ఇది అవును, బిగినింగ్ లెవెల్ భక్తి అని చెప్పింది శాస్త్రం. అవును, అవును. తర్వాత అర్థార్థి, తర్వాత జిజ్ఞాసు, తర్వాత జ్ఞాని. జ్ఞానం పొందడమే అల్టిమేట్ గోల్. వాసుదేవ అల్టిమేట్. సర్వమితి ఇట్స్ సమహాత్మ. మా అవును, సో ఇది నిజమే. రికగ్నైజ్ చేయకుండా ఇప్పుడు నాకు ఉట్టి రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళాను అండి, ఈ గుడికి వెళ్ళాను, నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మా, ఇక అంటే దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ భక్తి. ఇకనే. మీ జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడే, వెళ్ళ ఉమ్, చిన్న ఎల్కేజీ జాయిన్ అయ్యారు. ఉమ్. అదే అట్లాంటి వాళ్ళకి జనరల్ ఫిజిక్స్ అప్లై అవుతుంది. యా. జ్ఞానులకి క్వాంటమ్ ఫిజిక్స్. యా. వీళ్ళు ఏం చేస్తారు? అస్తమానం ఇది ఎట్లా అవుతుందండి, అన్ని సర్వత్రా ఉన్నప్పుడు బల్బు, సూర్యుడు, అరే నువ్వు బాడీతో ఎందుకు పోలుస్తున్నావు? ద మీ ఎనర్జీ ఇన్ యూ. మీ ఖండన చేసే అర్హత రాలే ఇంకా, మీరు భక్తి చేయండి అని ఇంకా చెప్పాలా? మీరు బాడీతో ఎట్లా పోలుస్తున్నారు? ద ఎనర్జీ ఇన్ యూ, దట్ ఈస్ దట్ ఈస్ సంథింగ్, దట్ ఈస్ అన్కంట్రోల్, అన్మ్యాచ్డ్ పవర్ ఇట్ హ్యాస్. అది తెలుసుకున్న యోగులు ఉన్నారు కళ్ళ ముందు, పరమాచారులు. వారు మనసు ఇప్పుడు ఎదుట ఉన్న వాళ్ళు మాట్లాడక ముందే వాళ్ళ మనసులో ఏముందో కనుక్కునేవారు. ఎట్లా వచ్చింది అది? ఎందుకంటే అందులో ఉన్న పరమేశ్వరుడు, ఇందులో ఉన్న పరమేశ్వరుడు రెండు ఒకటే అనే అదొక ఆత్మ అనుభూతి వచ్చింది సాధన ద్వారా చెప్పగలిగినారు తప్ప. ఇప్పుడు అట్లా ఎట్లయితే పాసిబుల్ అంటే ఉన్నారు, చేసి చూపెట్టిన వాళ్ళు ఎంతమంది ప్రూఫ్. పెద్ద పెద్ద మనకి సుపరిచితులు, ఆ, మన పివి నరసింహారావు గారు కానీ, తర్వాత సుబ్బలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ప్రూఫ్, వాళ్ళందరూ చెప్పినారు. మేము మనసులో ఇట్లా అనేసుకొని వెళ్తే అని మాట్లాడేవారు, అని చెప్పేసేవారు. వీళ్ళందరూ డబ్బులు తీసుకొని అది చెప్పారు కదా. సో ఇట్ కెన్ బి డన్ కదా. యా, వై నాట్. బికాస్ ఆ ఫిజిక్స్ వీళ్ళు ఎంత సమానం, ఈ ఫిజిక్స్, జనరల్ ఫిజిక్స్ చిన్న ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లెవెల్లో ఉండి శ్రీకృష్ణుడు కూడా ఒప్పుకోడండి. చూసి ఎంత తిట్టినాడు ఇలాంటివి. చిన్న చిన్నగా మాట్లాడితే అర్జునుడు అందుకేగా తిట్టిండు మూఢా అని. ఇగ మా మా పిల్లలు, మా అమ్మ, మా తాతయ్య, మా అది, ఏం మాట్లాడుతున్నావు? ఉత్తిష్ట పరంతప అని చెప్పి తిట్టి ఉన్నాడు కదా. కాబట్టి
ఆ, మీ యువర్ రైట్. ఇవన్నీ జనాలు తెలుసుకోవాలి. మీరు చెప్పిన మీరు అన్నారు కదా లాంగ్ స్టాండింగ్ అని. వీఆర్ రెడీ ఫర్ ద డిబేట్. లెట్ అస్ డిబేట్. నేను ఏమంటానండి ఒకటే, వైష్ణవులకు ఓపెన్ ఛాలెంజ్ అండి. శ్రీరామానుజు కానీ, మధ్వ కానీ, గౌడియ కానీ, ఇప్పుడు శ్రీరామానుజుడు ఒక ఆయన వెంకటేష్ ఉపన్యాసం ఉన్నాడు, చాలా ఫేమస్ ఆయన. ఆయనకు ఓపెన్ ఛానల్ ఉంది, ఆయన నా మీద వీడియో చేసిండు, రియాక్షన్ వీడియో. నేను అన్నా, డిబేట్ ఓపెన్, నాకు ఒక్క వర్డ్, షో మీ వన్ వర్డ్. షడ్ లింగాలు కావాలి, శాస్త్ర తాత్పర్యం అర్థం చేసుకోవడానికి 6 లింగాలు కావాలి. 6 లింగాల్లో ఫలం ఒక ఒక లింగం. ఆ, ఉపక్రమోపసంహారో అభ్యాసో అపూర్వతా ఫలం అర్థవాద ఉపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయం. ఫలం, నాకు ఫలం చూపెట్టాలి. ఎక్స్ప్లిసిట్ మెన్షన్ వైకుంఠ, లేకపోతే ఈ గౌడియాల గోలోక. గోలోక. ఈ చూపించి నాతో డిబేట్ రండి, మీకు అర్హత వస్తుంది డిబేట్ కి. మీరు ఎక్స్ప్లిసిట్ మెన్షన్ లేదు. 700 శ్లోకాలు భగవద్గీతలో, ఒకటి రెండు కాదు. 700 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మకి ఏం తొందర లేదు. 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు. ఒక్క పదం ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ చెప్పేసి. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఆయన మీరు వైకుంఠంకే రావాలి అని చెప్పేది ఉండే, కానీ ఎందుకు ఏమన్నారు? చెప్పలేదు. జ్ఞాత్వా అమృతం అశ్నుతే. ఉమ్, సామవేదం వాక్యం ఏంటి? సామవేదం వాక్యం ఏంటి? కేనోపనిషత్, ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ఉమ్, అమృతత్వం ఎలా పొందుతాడు? జ్ఞానంతోనే. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం నచిరేణ అధిగచ్చతి. ఉమ్. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ పరదివ విధం విద్యతే. యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏం జ్ఞానాదేవతో చేస్తారండి? కైవల్యం. ఆ ఏం చేస్తారు ఈ వాక్యాలు? ఎక్కడ పోయినా ఈ వాక్యాలు ఇదే అండి. శాస్త్ర చర్చ అంటే ఇట్లుంటది. అంతే అని కూర్చొని ఏదో 4 శ్లోకాలు బట్టి బట్టి 700 శ్లోకాలు బట్టి బట్టి సరిగ్గా దాని పదచ్ఛేదం చేయమంటే వీళ్ళకి రాదు. పద- పదచ్ఛేదం చేసి ఆ బుక్ లేకుండా మీరు పదచ్ఛేదం చేసి దాని యొక్క వ్యుత్పత్తి అంటే మొత్తం అవసరం లేదు వ్యుత్పత్తి. కానీ దాని యొక్క సమీప తర అయ్యా వర్తి అయ్యా, ఫస్ట్ మీరు అన్నది పర్ఫెక్ట్ మాట. పదచ్ఛేదం చేయండి అయ్యా. పదచ్ఛేదం ఇప్పుడు వాడు చేయండి చేసి. కేశవానంద్ అన్న, వీళ్ళ పండితుడు అనమాట కేశవానంద్ అనే వ్యక్తి. ఆడు ఏమంటాడు? క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ యోగా అంటాడు. క్షేత్రజ్ఞయోర్, అరే పదచ్ఛేదం చేయరా నాయన. క్షేత్రజ్ఞయోహో చెప్పు. విసర్గ సంధి, బేసిక్ విసర్గ సంధి కూడా తెలియదు నీకు. మీరు ఇస్కాన్ అంటే మీరు సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తురా, లేకపోతే దేన్ని ఉద్ధరిస్తున్నారు? మీరు సనాతన ధర్మాన్ని ఉద్ధరించేది ఉంటే మీరు వ్యాకరణం నేర్పియండి, భగవద్గీత వర్డ్ టు వర్డ్ బ్రేక్ డౌన్ నేర్పియండి. అంతేగాని మూర్ఖ వ్యాఖ్యానాలు నేర్పడం కాదు. నేను ఎందుకు అంటున్నా మూర్ఖ వ్యాఖ్యానం అనేది? ఇప్పుడు మీరు గుణత్రయం చెప్పారండి, సత్వ రజస్ తమస్. ఇప్పుడు వ్యాఖ్యానాల్లో కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఒక వ్యాఖ్యానంలో 32 సార్లు రాస్కల్ అనే పదం వాడాడు. అవును. 32 సార్లు నేను తీసిన, నా దగ్గర అవును. రిపోర్ట్ ఉంది. యాజ్ నేను ఇట్ ఈస్ చూసిన. పదం, యాజ్ ఇట్ ఈస్ భగవద్గీతలో 32 సార్లు రాస్కల్ అని వాడాడు. ఇది సాత్వికమా భాష్యం? కరెక్ట్. చాలా బాగా పాడేది. తామసిక భాష్యం అది. తామసిక రాజసిక భాష. తామసికమే, రాజసికం కూడా తామసికం. కాదు. ఆ, రాస్కల్, మాయావాదం, రాస్కల్. సరే, మీరు ఆ మాట అన్నారు. ఇంకొకటి ఏంటి? మీరు గోలోకం అనే పదం ఒక 20 సార్లు వాడారు. ఒక్కసారి ఎక్కడుందండి? రావట్లే, ఒక్కసారి వాడలే బా శ్రీకృష్ణ పరమాత్మ. మీరు గోలోకం 20 సార్లు వాడారు. సరే, శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు నా అంశ, నా అవతారం అని ఎక్కడ చెప్పలే. మీరు 5 సార్లు రాసుకున్నారు అది. ఉమ్. బలరాం అంట ఫస్ట్ అంశం అంట, ఫస్ట్ అవతారం అంట. బలరాముడిని వర్షిప్ చేయాలంట, బలరాముడు అవతారం అంట. ఎవరు చెప్పినారా నాయన బలరాముడు వీళ్ళక సుభద్ర అవతారాలని? ఎక్కడా లేదు. మీరు సరే పోనీ సపోజ్ అనుకో సరే అండి. వీళ్ళు ఏమంటారు? అయ్యా, మహాభారతం ప్రమాణం. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో సుభద్ర బలరాముడు అవతారం అని నాకు ప్రూవ్ చేయండి, నేను మానేస్తా చెప్పడం. నేను కూడా నామం పెట్టుకుంటా అప్పటి నుంచి. పాయింట్ సరిగ్గా సూట్ అయిన మంచి వాక్యం చెప్పినారు శ్రీమన్. దీనికి కూడా ఇంకోటి, వీళ్ళకి ముఖం మీద చెప్పేటటువంటి జవాబు పోతన భాగవతం. పోతన గారి భాగవతంలో సరే మీరు అంటున్నారు ఇది మేము నిజము ఇది అప్పగించింది మా గురు పరపర అనుచున్నాను. మరి పోతన గారి భాగవతం ఎందుకు లేదు? పోతన గారి భాగవతం వీళ్ళు ఏమంటారు తెలుసా? అది ఛాయానువాదం అండి, అది భావానువాదం అండి, ఛాయానువాదం కాదు. ఇది ఛాయానువాదం. సరే చెప్పు, భావానువాదం ఛాయానువాదం తేడా ఏంటి? దాన్ని నోట్తో చెప్పడం కాదు. సరే మీరు భావానువాదం అంటారు, ఏ విధంగా భావానువాదం అని రామచంద్రమూర్తి వచ్చి కనిపించి చెప్పినాడు. ఆయన చెప్పుకున్నాడు. రాజముఖ్యుండొక్కరుడదే నా కన్నుంగవకు నిదరన్ కానంబడి అన్నారు.
నా మెదుట మెరుగు చెంగటనుండ మేఘంబు కైవడు నువ్విత చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంభ పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. ఇట్లా చెప్పుకున్నారు ఆయన. నాకు అది కన్ను కనిపించి చెప్పినారు రాయమని రాస్తున్నాను. అంతెందుకు పద్యం కూడా అలవైకుంఠపురంబులో ఆగిపోయింది పద్యం. పూరించింది రామచంద్రమూర్తి. మరి ఆయన ఏ కాదు పోతన గారు, మీరు అట్లా కాదు, గోలోకం రాయాలి అందులో. గోలోకం ఉంది, గోలోకం రాయండి, చతుర్వ్యూహాలు ఇవన్నీ నేను చెప్పినా కదా, మీరు తప్పు రాస్తారు. భాగవతం చైతన్య మహాప్రభు అన్నేదే మరి. రామచంద్రుడి దర్శనం అయిన అతను రామచంద్రమూర్తి అంగీకారం వచ్చినట్టే కదా. అవును. మరి కృష్ణుడిని ఎంత బాగా వర్ణించినారు. శ్రీకృష్ణుడు అంగీకారం అంటే మన ఇప్పుడు రాముడు వేరే కృష్ణుడు వేరే అంటే నేను ఏం చేయలేను ఇక. ఆట ఎట్లా అంటే బై హుక్ ఆర్ క్రుక్. రాముడు కింద ఉన్నాడు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ 62 గుల్లాలు ఉన్నాయి రాముడికి, కృష్ణుడికి 64 ఉన్నాయి. ఆ, సరే ఇక అదేంటున్నా మౌఢ్యంగా వాదిస్తే అదే. ఆ ఇక దానికి అంతు లేదు. ఇక మనం ఏం చేయాలంటే ఇక అర్థమైపోతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చాలు ఆయన దొరికిపోయిండు, ఇరుక్కున్నాడు అని. అండ్ మనం కూడా సి వినయ్ గారు, మనం ఎవరైతే ఎవరైనా కన్విన్స్ అయినారు అనుకోండి, ఇప్పుడు నేను అన్నట్టు ప్రతి ఒక్క ఒక ధర ఉంటుంది. ఇప్పుడు ఉమ్, ఒకడు అన్నదానం కాడ కన్విన్స్ అవుతాడు, ఒకడు ఏంటంటే ఉమ్, ఆ, ఆర్గనైజేషన్ చేరినాక అవును, ఆర్గనైజేషన్ ఉపాధి కల్పిస్తుందండి. అవును, నేను ఆ ఉపాధి మంచిదే, ఉపాధి ఆశ్రయం ఇస్తుంది ఆర్గనైజేషన్, అవును, వాళ్ళకి అన్నం పెడుతుంది, వాళ్ళకి బట్టలు ఇచ్చి రూమ్ ఇచ్చి ఒక 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 ఉపాధి ఇస్తుంది, బేసిక్గా ఉమ్, ఒక ఐడెంటిటీ ఇస్తుంది, కొత్త ఐడెంటిటీ. ఉమ్, వాళ్ళు శిఖ పెట్టుకుంటారు, ఈ ఉమ్, బ్రహ్మచారి లెక్క బట్టలు వేసుకుంటారు, మాల వేసుకుంటారు. సో వాళ్ళు అక్కడ కన్విన్స్ అవుతారు, దే ఫీల్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఆ, ఇప్పుడు మన కాడ ఏంటంటే నిరాశ్రయ, మనం ఏకాకి యత చిత్తాత్మ. ఇప్పుడు పెళ్ళైనా కానీ ఏదున్నా కానీ మనకు ఆర్గనైజేషన్లు, పైసలు సంపాదించు, ఏం లేదు, ఏమైనా ఏం ఇట్లా లేదు. ఏదైనా దేవుడు, ఇవన్నీ ఏం లేదు. ఉమ్, నేను 5 years నుంచి టీచ్ చేస్తున్నా, ఒక్క రూపాయి తీసుకోవాలి ఇప్పటి వరకు, నేను తీసుకోను కూడా. ఓ గ్రేట్. సో ఇదే మన పని, ఇదే. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం చర్చ, ఇప్పుడు ఇక్కడ డబ్బులు అనేది ఇక్కడ ఇక్కడ లావాదేవీనే లేదు. సో అవును, వీఆర్ జస్ట్ టాకింగ్ ఫార్ ద సేవ. మనం శాస్త్ర సేవ అంతే సేవ, చేస్తున్నాం. మనం శాస్త్ర సేవ, శాస్త్రానికి ఇచ్చే సేవ మర్యాద భజనం, ఇదే భజనం. మనం చేయగలితే అంతే. ఆ భక్తి, నేను ఇంకోటి ఇది కూడా చెప్తా. భక్తి అంటారు కదా, భక్తి భజ ధాతువులోంచి వచ్చింది కదా. భజకే సేవించడం. నువ్వు భగవంతుని శాస్త్రాన్ని సేవించడమే భగవంతుని సేవించడం. సేవనం అంటే వీళ్ళు ఏమనుకుంటారు, అక్కడ మూర్తి చేసుకొని ఆ మూర్తి దగ్గర ఉండి అది తప్పేం కాదు, కానీ అది మాత్రమే సేవ. అది అదే బిగినింగ్. ఆ అది బిగినింగ్, కానీ అది మాత్రమే సేవ. జ్ఞానాదేవతు కైవల్యం చెప్పేసినారు. మన వేదాలు చెప్పినాయి, శంకరాచార్య చెప్పినారు. మీరు ఎన్నైనా చేసుకోండి, మీరు ఎన్న గుడ్, చాలా మంచిది. కానీ జ్ఞానాదేవతు కైవల్యం. ఆ జ్ఞానం వస్తే తప్ప కైవల్యం రాదు. పరమేశ్వరుడు కూడా జ్ఞానం ఉంటేనే కైవల్యం. పోనీ ఆ జ్ఞానము రాలేదనుకో, ఆయన జ్ఞానం ఇచ్చి కైవల్యం ఇస్తాడు. దట్ ఈస్ అంతే. దట్స్ ఏమంటారు, రూల్. క్రమమూర్తి అది. అంతే, అది ఒక సింటాక్స్. ప్రోగ్రామింగ్ లో సింటాక్స్ ఇట్లా అవన్నీ పెట్టేసినారు అంతే. మీరు జ్ఞానం వస్తే జీవన్ముక్తులే, ఇక్కడ ఉండే ముక్తిని పొందేస్తాం. ఈ విషయము ఎప్పుడైతే రారు, ఇప్పుడు ఎవ్వరు రారు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శాస్త్ర చర్చ ఇట్లా చేయాలి. అంతే తప్ప ఏంటి, ఇంకొకటి చెప్పినారండి ఆయన శ్లోకము. ఆ ఏం చెప్పినారంటే భగవద్గీతలోంచి తీసుకొని, కృష్ణుడు ఎక్కడ కూడా నేను 16వ అధ్యాయం అనుకుంటా. 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నేనే ఈశ్వరుని అని ఎవరు అనుకుంటారో సహ ఆసురీయ స్వభావయుక్త. అంటే ఇట్లా, ఈ పదం కాదు, ఇట్లాగే వస్తుంది అర్థం. 16వ అధ్యాయం ఎవరి కోసం చెప్పారండి. ఈ సృష్టిలో భూత సర్గౌ ద్వౌ భూత సర్గౌ అని శ్లోకం స్టార్ట్ అయింది. ద్వౌ భూత సర్గౌ ఎవరైతే ఈ సృష్టిలో జనించబడ్డారో వాళ్ళకి దైవ గుణము, ఆసురీగ గుణము రెండు ఉంటాయి అని చెప్పినారు. అంతే తప్ప అహం ఈశ్వర అంటే శారీరకంగా, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ జనరల్ ఫిజిక్స్. మీరు శరీరంగా నేనే ఈశ్వరుని అంటే అది అహంకారం. అది ఎవరు అనుకుంటారు చెప్పాలా, నేను ఇస్కాన్ వాళ్ళు అనుకుంటారు, శ్రీ వైష్ణవులు అంతే అనుకుంటారు, కదా. మహత్తులు మే అనుకుంటారు. మీ మాదే దగ్గర మోక్ష ఈరోజు డబ్బు ఉంది మార్గం. కదా, మీ ఆ, దగ్గర ఈరోజు డబ్బు ఉంది, ఆశ్రమాలు ఉన్నాయి, మీరు ఆ, వేల కోట్లు ఫండింగ్లు పట్టుకొస్తారు అమెరికా నుంచి, మీరు మా హిందువుల పైసలు దొబ్బి తింటున్నారు. మీరు అనుకుంటారు నేను ఈశ్వరుడు అని, మేము అనుకోవట్లేదు. అంటే రాష్ట్రాలు మీరు ఇందాక చెప్పిన పదం, నేను కూడా చూసిన రాష్ట్ర అనే పదం ఉంటది. మరి ఇట్లాంటిదే కదా అసూయ స్వభావం. అంతే కథం. అక్కడ శ్రీకృష్ణుడు ఈయన ఏమంటాడు తెలుసా, కౌంటర్ వీడియోలో. శ్రీకృష్ణుడు ఎవరైతే అహం ఈశ్వర అనుకున్నాడో వాళ్ళది అసూయ స్వభావము అంటాడు.
అరే ఆయన చెప్పింది దేని గురించి? బాడీಲಿ, ఇప్పుడు నేను బాడీగా ఉండి నేనే ఈశ్వరుణ్ణి అంటే దాన్ని అహంకారం, బలుపు అంటారు. అదే తత్వం. తత్వం తెలుసుకొని నేను పరమేశ్వరుని కన్నా భిన్నము కాదు, అయమాత్మ బ్రహ్మ, అహమేవ బ్రహ్మ అని తత్వం తెలుసుకొని జ్ఞాని ఎవరైతే ఉంటారో ఎవ్వరు కూడా అట్లా నేనే ఈశ్వరుని అనుకోరు. నాలో ఉన్న పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు అట్లా నాలుగవ అవస్థలో ఉంటారు, తురీయ అవస్థ. ఆ తురీయ అవస్థలో ఇప్పుడు బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థ, సన్యాసి కాకుండా తురీయ అవస్థ ఇంకా అది. అదేమంటే అన్నిటికీ మించిపోయి ఆ అవస్థలో మీరు అన్నట్టు ఆ సహేవ మహాత్మ, అలాంటి మహాత్మ వాళ్ళే ఆ మహాత్ములు. అది జ్ఞానం అంటే. అంతే తప్ప ఏ, నేనే ఈశ్వరుని అని అంటే అహంకారం. కానీ అంతే. లోపల ఉన్నటువంటి తత్వం తెలుసుకోవడం, అది ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ జనరల్ ఫిజిక్స్. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది అండి, వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కదా. అందుకే వాళ్ళకి చెప్తున్నాను. క్వాంటమ్ వాళ్ళ అస్తమానం జనరల్ ఫిజిక్స్ తీసుకొని quantum తో కంపేర్ చేస్తుంటారు. అదే డిఫరెన్స్. దీన్ని కూడా నేను కౌంటర్ చేయాలనుకున్నాను, అందుకే మాట్లాడినాను. వెరీ వెరీ నైస్ అండి. వీళ్ళు బచ్చగాళ్ళు వీళ్ళ కౌంటర్ ఇచ్చేదంతా మనం 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 కౌంటర్ ఇచ్చేంత స్థాయి అలాది కాదు. మనం సి దిస్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ అవేర్నెస్. అబౌట్ వాట్ హిందూయిజం ఇస్. సో ఈ రోజు మన పాడ్కాస్ట్ కి ఈ మీతో ఎండ్లెస్ డిస్కషన్ అండి, బికాస్ యు ఆర్ అ పండిత యువర్ సెల్ఫ్. అండ్ మనం ఇది మళ్ళీ మళ్ళీ చేద్దాం, ప్లాన్ చేద్దాం వ్యూవర్స్ కోసం. డెఫినెట్ గా, పీపుల్ హూ ఆర్ రియలీ తప్పకుండా. అండర్, హూ రియలీ వాంట్ టు నో వాట్ ద ట్రూత్ ఆఫ్ సనాతన్ ధర్మ ఇస్. We need people like you to step in and speak up what it is all about. So thank you, Vinay garu. So today, so now due to time constraint, we will end it. That definitely will end And it. So then I thank you very really, much. yeah, Thank you very much for inviting me, and for these kind of initiatives that which we cannot say save, but seva. But seva as a dasa bhava to our Sanskriti, Samskrita Mata, or Shastras and Vedas, and above every, and one Sri Shankara Bhagavad Padacharya. I'm always at one of the forefronts to be there, and I'm not outsider. Please treat me as your teammate. surely and surely. Thank you very much for obliging and talking in a short notice. We have had this discussion, and Yeah. I'm really happy. మనం చాలా eye opening అంశాలు మాట్లాడాం, and I hope this benefits the right kind of people. And with Mm. this, we end today's podcast. Namaste. Namaste. Namo Namah. Namaste. Sri Matre.